அதனால் ஓகே உங்களுக்காக வந்து நான் வந்து தெலுங்கு இந்த வீடியோவில் பேசலான்னு இருக்கேன். ஸோ నేను ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్నాను. ఏదైనా తప్పుంటే సారీ, బికాజ్ నేను ఇంకా నేర్చుకోవట్లేదు, ఇంకా ప్రాసెస్లోనే ఉంది. సో ఇప్పుడు చాలా బాగా మాట్లాడుతున్నాను. అంటే కంపేర్ చేస్తే నాకు చాలా ఇప్పుడు అర్థమవుతుంది. మాట్లాడి కూడా కొంచెం ఓకే 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 అని అనిపించింది. బికాజ్ ఇప్పుడు 3 years అయింది కదా, అందుకే నాకు ఇప్పుడు 3 yearsలో నేర్చుకోలేదు. బట్ ఇక్కడ వచ్చి 3 to 4 months ఇప్పుడు హాస్టల్లో ఉన్నాను. సో నేను ఒక్కరే ఎక్కడైనా వెళ్తా కూడా ఒక్కరే వెళ్తాను కదా. సో అప్పుడు ఈ 3 monthsలో ఈ 3 yearsలో నేర్చుకోలేదు. బట్ ఈ 3 monthsలో చాలా చాలా నేర్చుకుంటాను ఆనెస్ట్గా. బట్ ఇప్పుడు కూడా కొంచెం మాట్లాడినప్పుడు అంత కాన్ఫిడెంట్ లేదు. బట్ అందరూ నేను తెలుగు అమ్మాయి అని థింక్ చేశారు. అంటే ఎప్పుడు ఎక్కడ వెళ్ళినా కూడా తెలుగులోనే నాతో మాట్లాడతాను, కానీ ఎప్పుడు హిందీలో కూడా మాట్లాడలేదు. బికాజ్ అందరూ కూడా నేను ఒక తెలుగు అమ్మాయిని ఊహించారో ఏమో నాకు తెలియదు. బట్ ఇప్పుడు నాకు చాలా తెలుగు అర్థమవుతుంది. మాట్లాడడం అంటే అంత కాన్ఫిడెంట్గా లేదు ఆనెస్ట్గా. బట్ యా ఇంకా ఒక 1 year 2 yearsలో నేను ఫ్లూయెంట్ అయిపోతాను కన్ఫామ్గా. సో బట్ నాకు తెలుగు ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ వాళ్ళతో నేను ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నాను. నేను తెలుగులో మాట్లాడే ఏదైనా షాప్కి వెళ్తే, ఒక ఫుడ్ ఆర్డర్ పెడితే ఊబర్లో ఇలానే తెలుగు మాట్లాడతాను. సో ఏదైనా ఒక వర్క్ కోసం ఇప్పుడు డిహెచ్ఎల్కి వెళ్తాను, సో అప్పుడు అక్కడ తెలుగు మాట్లాడతాను. సో అలానే తెలుగు నేర్చుకుంటాను, టు బి రియలీ ఆనెస్ట్. నా ఫ్రెండ్స్తో ఆఫీస్లో అందరూ నాతో ఇంగ్లీష్లోనే మాట్లాడతాను. సో అందుకే 3 years అయినా కూడా నేర్చుకోలేదు, కాన్ఫిడెంట్ లేదు మాట్లాడవచ్చు. సో యా, ఎనీవే I love Telugu language as a language. I really fond of learning Telugu. I think I did a far better job than so many other people. So because I have seen people you are living but they don't even understand simple sentences. So I'm very happy that I choose to learn Telugu, and it's extremely helpful to me to survive as a local person here. So definitely I'll see you with the another one. See you all.